అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా ఈ కొత్త సంవత్సరంలో మీ కోరికలు, మన సంకల్పాలు, మనం చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించాలి, అలాగే మనం అందరికీ ఆయురారోగ్యాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన సంవత్సరంలో అడుగుపెట్టే వేళ మనం పూజను ఏ విధంగా చేసుకోవాలి, మనం ముఖ్యంగా కొలవవలసిన భగవంతుడు ఏమిటి, పూర్తి వివరాలతో ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మనం 2024 సంవత్సరం ముగించుకొని 2025 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. మనందరికీ తెలుసున్నదే, తెలుగు వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సరం అంటే ఉగాదితో ప్రారంభం అవుతుంది. షడ్రుచుల కలయికతో ఉగాదితో నూతన సంవత్సరంగా ప్రారంభించి చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ కొత్త సంవత్సరం అంటే 2024 నుంచి 2025లోకి మనం వెళ్తున్నాం కాబట్టి ఈరోజు కూడా అటువంటిది ఏమైనా పాటించాలంటే పాటించాలి. మనం ఆంగ్ల సంవత్సరం అనేది మనది కాకపోయినా సరే మనం 2024 ముగించుకుని కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కదా, అందుకని మనం క్యాలెండర్ ప్రకారమే మనం మంచి చెడులు చూసుకుంటూ ఉంటాం. కాబట్టి అందుకని ఈ సంవత్సరం అంతా బాగుండాలని మనం తెలుగు వాళ్ళ పండుగలు పాటిస్తూ కూడా మనం మంచి చెడులు, తిథి వారి నక్షత్రాలు చూసుకుంటూ క్యాలెండర్నే ఫాలో అవుతూ ఉంటాం. కాబట్టి ఇటువంటి కొత్త సంవత్సరంలో కూడా మన ఇంట్లో తప్పనిసరిగా పూజ చేసుకుంటే చాలా మంచిది. డిసెంబర్ 31 అనేది ఇంట్లో వారితో, బంధువులతో, స్నేహితులతో గడుపుతూ ఉంటారు. రాత్రి 12 గంటలకు కూడా ఒక దీపం దేవుడి ముందు పెట్టి మనం ఈ సంవత్సరం అంతా బాగుండాలని ఒక నమస్కారం చేసుకుంటే ఎంతో మంచిది. అలా కుదరని వాళ్ళు జనవరి 1 తారీఖు 2025 సంవత్సరంలో నిత్య పూజ చేసుకునే మందిరంలోనే నిత్య పూజ చేసుకుంటే ఎంతో మంచిది. మనం ప్రత్యేకంగా ఒక దేవుడికే కాకుండా ప్రతి భగవంతుణ్ణి స్మరించుకుంటూ, లేదా మీ కులదైవం కానీ, ఇష్టదైవం కానీ, మీకు ఎవరిని మనస్ఫూర్తిగా పూజ చెయ్యాలి అనిపిస్తుందో మనస్ఫూర్తిగా పూజ చేసుకోవచ్చు. ఈ దేవుణ్ణే పూజ చెయ్యాలి, ఇలానే పూజ చేసుకోవాలి అని లేదు. నేనైతే అందరికీ పూజ చేసుకుంటాను. ముందుగా వినాయకుడిని పూజ చేసుకుని తర్వాత సీతారాముల వారిని, వెంకటేశ్వర స్వామి వారిని, కృష్ణ పరమాత్ముణ్ణి, పార్వతీ పరమేశ్వరులను, ఇలా మనకు ఇష్టమైన దైవం ప్రకారం ఎవరికైనా సరే పూజ చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి కూడా ఒక నియమం పెట్టుకోండి. లలితా సహస్రం చదవాలని, లేదా దత్తాత్రేయ పారాయణ చేయాలని, లేదా రామకోటి రాయాలని, లేదా సాయికోటి అయినా సరే రాసుకోవాలని, ఇలా ఏదైనా మీకు నచ్చినది ఒక నియమంగా పెట్టుకుని ఈ జనవరి 1 నుంచి చేయడానికి ప్రయత్నం చేయండి. పాత సంవత్సరంలో మనం ఏదైనా చెడు చేసినా, లేదా మనకు ఆరోగ్యం బాగోకపోయినా, మనం అనుకున్న కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళకపోయినా, లేదా ఆటంకాలు కలిగినా సరే అవన్నీ కూడా అంతటితో వదిలేసి, పాత సంవత్సరంలో వదిలేసి కొత్త సంవత్సరంలో మనం ఏదైతే కోరుకుంటామో అవన్నీ కూడా కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నాను. మనం కష్టపడి భగవత్ కృపతో మన మనోసంకల్పాలు నెరవేరాలని, మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఉద్యోగం లేకపోయినా, వ్యాపారం, సంతానం లేదన్నా సరే, పై చదువులకు వెళ్ళాలన్నా అన్నవారు కూడా ఆరోగ్యం కోసం దేవుడి ముందు ఈ కొత్త సంవత్సరం నుండి దీపారాధన చేసి నమస్కారం చేసుకుని ఈ కొత్త సంవత్సరంలో ఎటువంటి కష్టాలు, ఇబ్బందులు లేకుండా చూడు తండ్రి అని ఆ భగవంతుణ్ణి మనసారా ప్రార్థించాలి. మీకు తోచినట్లుగా, మీకు వచ్చినట్లుగా పూజ అయితే చేసుకోండి. కొత్త సంవత్సరంలో అందరికీ ఆరోగ్యం బాగుండాలని, అందరం కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నాను. మార్చి, ఏప్రిల్ అనేది పిల్లలకు పరీక్షల టైం కాబట్టి పిల్లలందరూ కూడా మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటూ ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ఈరోజు నాన్ వెజ్ తినవచ్చా అంటే ఇది బుధవారం వచ్చింది కాబట్టి మీరు తినేవాళ్ళు అయితే కనుక తినవచ్చు. చిన్న చిన్న సెలబ్రేషన్స్ జాగ్రత్తగా చేసుకోండి. మన ఫ్యామిలీ బాగుండాలని కోరుకోవడమే కాకుండా మనం ఇతరులకు ఏదైనా దానం చేయడం అనేది ఎంతో మంచిది. పూజారి గారికి స్వయంపాక దానం ఇవ్వడం లాంటివి చేయండి. మన వల్ల ఒకళ్ళైనా ఒక పూట భోజనం చేసినా మనకు ఎన్నో రెట్ల పుణ్యఫలం అయితే లభిస్తుంది. అందుకని ఎవరికైనా ఒక పూటైనా సరే భోజనం పెట్టండి. అలాగే ఒక నియమంగా ఒక రిజల్యూషన్లా పెట్టుకుంటూ ఉంటారు చాలామంది.
అంటే ఒక నియమంగా పెట్టుకోండి. భగవంతుడి కోసం ఇంత సమయాన్ని కేటాయించాలి, లలితా సహస్రం చదువుకోవాలి, దత్తాత్రేయ పారాయణ చేసుకోవాలి, ఇలా ఒక టైం టేబుల్ పెట్టుకోండి. మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరి కొత్త సంవత్సరం నుండి అంతా బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ కూడా ఈ విధంగా పూజ చేసుకోండి. ఈరోజు కుదిరితే ఏదైనా దేవాలయానికి వెళ్ళి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. అంతేకాకుండా ఈ 2025 జనవరి 1 నుంచి కూడా మనకు పుష్యమాసం అనేది కూడా మొదలవుతుంది. కాబట్టి మనందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈ 2025 సంవత్సరంలో మనందరి కోరికలు నెరవేరాలని, మనం ఆయురారోగ్యాలతో ఉండాలని, మనందరి సంకల్పాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను. మరొకసారి అందరికీ ఈ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.